రే పాలేరాడా, మా దొరసనమ్మగారిని అవమానించేస్తావరా? నిన్ను చెదగొట్టేస్తాం, కాళ్ళు చేతులు విరిచేస్తాం. ఓవరి సన్నాసులారా, ఆ పిచ్చిదేదో చెప్పిందని నా మీదకి యుద్ధానికి వచ్చారా? అనవసరంగా చావు దెబ్బలు తింటారా? పొండిరా, నా మాట వినండిరా. ఏ షావుకారి పిల్ల, నీ ఒంటి తీట వదిలిందా? నన్ను వదిలి ప్లీజ్. ఇంతసేపు నూనె లాక్కొచ్చి ఇప్పుడు నన్ను వదిలేయమంటావేంటి? ప్లీజ్. నీ బోడీ ప్లాన్ నాకు ముందే తెలుసు, అందుకే దొరికిపోయాను. నీ వెంట బానిసలాగా పరిగెత్తుకొచ్చాను. ఆ రోజు మా నోటికాడు కూడా మట్టిపాలు చేశావు. కోపం వచ్చి నేను కాస్త ఆట పట్టించాను. దాన్ని చెల్లిపోయింది, నువ్వు అంతటితో వదిలేయాల్సింది. కానీ పొగరెక్కి నా మీదకి రౌడీల్ని పంపించి వాళ్ళని ఉసిగొలిపి నా మీదకు వలపన్నావు. ఇప్పుడు నీ వల్ల నువ్వే పడ్డావు. చూశావుగా ఈ ప్రదేశాన్ని. ఇక్కడ నువ్వు అరిసి గీ పెట్టినా పలకటానికి పెట్ట కూడా ఉండదు. మనం ఇక్కడ ప్రేమించుకోవచ్చు, డ్యూయెట్లు పాడుకోవచ్చు, అవసరమైతే రేపులు కూడా చేసుకోవచ్చు. అమ్మయ్యో అబ్బాయి, మిస్టర్ పాలేరు సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నన్నేం చేయకండి. ఆడపిల్లని, కన్నెపిల్లని నా బతుకు పాడు చేయకండి. నాకు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీ కాళ్ళకు మొక్కుతాను, మీకు బోల్డ్ డబ్బులు ఇస్తాను. నన్ను పోనివ్వండి, ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్. సరే, ఈసారి క్షమించాను. యూ రాస్కల్, బ్లడీ సర్వెంట్, నీకు దమ్ములుంటే నా ఇంటికి వచ్చి కుయిరా కోతలు, నా గుమ్మ దాటొచ్చి నన్ను ముట్టుకోరా రాస్కల్. నా మీద ఛాలెంజ్ చేస్తావుంటే సరే, కాసుకో, రేపే వస్తాను. నీ గుమ్మలో నేను రేపు చేస్తాను. మల్లెపూలు పెట్టుకుని సింగారించుకుని సిద్ధంగా ఉండు. అమ్మాయి గారు, నాన్నగారు పట్నం ఆఫీసులో కూడా లేరు, కోర్టుకు వెళ్ళారట. రేపటి గాని రారేమో. నాకు లేని కంగారు నీకెందుకే? అసలు ఎందుకు ఫోన్ చేసావు? అదేంటమ్మా, ఆ రౌడీ పగపట్టాడు కదా, ఆడొచ్చి పడిపోతే ఏడ్చాడు. గేటు దాటి కాంపౌండ్ లోకి రావడమే వాడికి ఎన్ని గుండెలు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు రాలేవే. వాడికి ఒక వెల్కమ్ పార్టీ అరేంజ్ చేశాను, చూద్దు గాని.
ఆరు బయట చేయవలసింది నీ కోరిక మన్నించి ప్రోగ్రామ్ ఇక్కడికి మార్చా. ఆరు కేకలు పెట్టు, గుండెలు బద్దలయ్యేలా సాయం కావాలన్నారు. Okay, you go back. పీడకలు వచ్చింది కదూ, ఆ పాడ ఆలోచన నీ బుర్రలో నీకు పుట్టింది. నేను నువ్వనుకున్నంత చెడ్డవాడిని కాను. కానీ ఈ క్షణంలో నేను నువ్వు నేనై ఇక్కడుంటే నువ్వు అంత పని చేసి ఉండేదానికి. పెళ్లి కావలసిన పిల్లవి, హద్దుల మేరకు ఇప్పుడైనా కళ్ళు తెరవు. హలో హలో హలో, నాకు ఓ పెళ్ళీడు కూతురుంది. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. అందుకే వాడు చేసిన తప్పుకు నేను పూచి తీసుకుని మీ ఇంటి ముంగటి చెట్టు కట్టేశాను. వాడిని దండించండి. ఈ నేరానికి మామూలు దండం చాలదు. మా ఇంటి పరువు ఎలా తగలబెట్టాడో అలాగే నిలువునా వెండి పెట్రోల్ పోసి తగలబెట్టండి. ఎంత పెట్రోల్? పచ్చని చెట్టు పాపం, ఏ పాపం చేయకుండానే నా వల్ల తగలబడిపోతుంది కాబోలు. దండించే ముందు ఒక్క మాట. ఒక చోట తల అమ్ముకుని కూలి చేసుకునే ఒక పాలేరు కుర్రాడు ఇంత పెద్ద బంగళాలోకి ప్రవేశించి అందరిని కొట్టి అంత పని చేయగలిగాడు అంటే దానికి కారణం ఆలోచించండి. వాడి నోటి దగ్గర కూడు మట్టి పాలు చేసి వాణ్ణి గోండాల చేత తన్నించి తాడుగట్టి పొలాల్లోంచి ఈడ్పించి రెచ్చగొట్టడం, అందులోనూ ఒక ఆడపిల్ల అలా చేయడం, అది ఏమంత పరువో ఏమంత తప్పో కూడా కాస్త ఆలోచించండి. మా వాడి తప్పు లేదండం లేదు. ఆమె కొట్టించిన దెబ్బలకు వాడు తిరగబడి అలాంటి దెబ్బలే కొడితే వాణ్ణి నేను దండించను. కానీ
వాడు మీ ఇంటికొచ్చాడు, మీ గడప దాటాడు, లోపల ఉన్న ఆడపిల్లను అవమానించాడు. అది నా కూతురికి జరిగినట్టుగానే బాధపడుతున్నాను. ఇదిగోనా మహంటారు, తీసుకో. తప్పంతా వాడిదే, నాదేమీ లేదని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే దీంతో వాడిని కొట్టు. వాడు చచ్చేదాకా కొట్టు, నీ గుండె మంట చల్లారేదాకా కొట్టు. వాడిని నేమీ చేయకుండా నేను కాపలా ఉంటాను. తీసుకో. కొట్టు. ఆ అమ్మాయి వదిలిపెట్టేసిన నిన్ను శిక్షించకుండా నేను వదలను. ఈ రాత్రంతా నువ్వు ఇలాగే ఉండాలి, కూడు నీరు లేకుండా. తెల్లవారేలోగా ఆ అమ్మాయి ఎప్పుడైనా వచ్చి నిన్ను కొట్టచ్చు. నా ఆర్డర్ని వ్యతిరేకించావా నిన్ను షూట్ చేసి చంపేస్తాను. నా మిలిటరీలోంచి ఎందుకు వదిలిపెట్టారో అర్థం కావట్లేదు. హలో. రాకు రాకు దోక్కో. నా పేరు రాముడు, జానకి రాముడు. నువ్వా? ఏ మోహిని పిశాచం అని తడుచుకున్నానులే. ఆ మేడం మీద పిశాచేనా? అది పిశాచే. సర్లే గాని కాస్త మజ్జిగన్నం పలుచగా కలిపి తెచ్చాను, తాగు. కమాండర్ ఇన్ చీఫ్ గారు నేను మంచినీళ్ళు కూడా తాకుండా చేతులు కట్టేశారు. మజ్జిగలా తాగను? నేను కట్లిప్పనా? ఆఫ్టర్ ఆల్ ఈ తాళకు నేను కట్టుబడ్డా అనుకున్నావా? ఆయన మాటకి చూడు. అయినా మీ నాన్నగారి శిక్ష కూడా న్యాయమేలే. ఆ పిల్లని తిరుగు దెబ్బ కొట్టడం వరకు రైటే, కానీ కొట్టబోయిన పద్ధతి రాంగ్ కదా. నాకు అదే అనిపించింది. లోపలికి వెళ్ళాక ఎదురుగా తిట్టేసి రావాలి గాని ముట్టేసుకుని ముద్దులు పెట్టేసుకుని ఏవో పిచ్చి పనులు చేసావట. లోకంలో ఈ పాటి పిల్లే దొరకనట్టు. నాకు చాలా కష్టం వేసింది, కోపం వచ్చింది సుమా. తప్పేననుకో, కానీ ఆ వేడిలో ఆ తిక్కలో మరి వేడి గీడి చల్లారిందిగా, ఇంకా పిల్ల సంగతి మర్చిపో. దాహంగా లేదా జాకీ? ఉంది సీత. దాహం వేసి దాహం తీరకుండా అలా కాసేపు ఉంటే అందులో ఒక ఆనందం ఉంది. సరే సీత, నువ్వు పద. మీ నాన్న చూసా అంటే ఈసారి నన్ను ఈ చెట్టుకు తలకిందులుగా వేలాడిస్తాడు. ఆకలి లేదా అమ్మాయి గారు? ఉందే. మరి ఒక్కోసారి అన్నం కన్నా ఆకలి రుచిగా ఉంటుంది. కొంచెం ఎంగిలి పడండి. మీ అమ్మాయి గారు తిన్నారా? ఆవిడ తినలేదు. మరి నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో.